వీడియోని పూర్తిగా చివరి వరకు తప్పక చూడండి, ఎందుకంటే ఇందులో బంగారం మరియు డైమండ్ ఆభరణాల గురించి మీకు తెలియాల్సిన ప్రతి ముఖ్యమైన సమాచారం ఒకే చోట అందించబడింది. 916 హాల్మార్క్ గోల్డ్ నుంచి 18 క్యారెట్ డైమండ్ జ్యువెలరీ వరకు ఏది కొనాలి, ఏది అసలు విలువైనది, బిల్లింగ్లో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు ఎలా ఉండాలి, అసలు నాణ్యతని ఎలా గుర్తించాలి, డైమండ్ క్లారిటీ, కలర్, కట్, క్యారాట్ అంటే ఏమిటి, పెళ్లిళ్ల కోసం ఏ మోడల్స్ బెస్ట్, రోజూ ధరించే వాళ్లకు ఏ డిజైన్స్ బెటర్, సరికొత్త ట్రెండింగ్ హారాలు, బుట్టలు, బ్యాంగిల్స్, రింగులు, చెవిపోగులు ఎలా ఉంటాయి, వాటి వెనుక ఉన్న సైంటిఫిక్, కల్చరల్ ప్రాముఖ్యత ఏమిటి అన్న ప్రతి చిన్న విషయాన్ని క్లియర్గా, నిజాయితీగా, కొనుగోలు సమయంలో మిమ్మల్ని మోసం చేయకుండా రక్షించే హితబోధతో ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసం రూపొందించబడింది. కాబట్టి ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ కుటుంబానికి సరైన, భద్రమైన, విలువైన ఆభరణాలు ఎంచుకోవడానికి ఇది మీకు పూర్తిస్థాయి గైడ్గా ఉంటుంది. ఇవాల్టి గ్లోబల్ మార్కెట్లలో అమెరికా డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్ల విధానంపై అనిశ్చితి కారణంగా విలువైన లోహాల ధరలు తీవ్రంగా ఊగిసలాడుతున్నాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకుంటుండటం, గోల్డ్, సిల్వర్ లలో పెట్టుబడులు పెరగడం, మధ్యప్రాచ్యం, యూరప్, ఆసియా ప్రాంతాల్లో కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై ఒత్తిడి వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవలి రోజుల్లో పరుగులు పెట్టిన బంగారం ధరలకు ఇవాళ కాస్త ఉపశమనం లభించింది. భారతీయ సంప్రదాయంలో మహిళలకు బంగారం అత్యంత ప్రాధాన్యం కలిగినదైనప్పటికీ ఒక రోజు తగ్గితే మరో రోజు రెట్టింపు స్థాయిలో పెరుగుతున్న ధరల ఊగిసలాట వినియోగదారులను అప్రమత్తం చేస్తోంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా నుంచి యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా వరకు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, కరెన్సీ కదలికలు ప్రధాన చర్చగా కొనసాగుతున్నాయి. వివిధ దేశాల అధ్యక్షులు, కేంద్ర బ్యాంక్ అధిపతులు ఆర్థిక స్థిరత్వం, వృద్ధి, ఇన్ఫ్లేషన్ నియంత్రణపై కీలక ప్రకటనలు చేస్తుండటంతో కమోడిటీ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తక్షణ గ్లోబల్ వార్తలకు స్పందిస్తూ మారుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు తాజా అప్డేట్ ప్రకారం బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా డాలర్ 90కి బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, అలాగే ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెంచుకోవడం ధరలకు మద్దతుగా మారుతున్నాయి. అదేవిధంగా వెండిలోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, యూరప్, మధ్యప్రాచ్య పరిణామాలు, అమెరికా నుంచి ఆసియా, ఆస్ట్రేలియా వరకు దేశాధ్యక్షులు మరియు కేంద్ర బ్యాంకుల విధాన ప్రకటనలు ఇన్వెస్టర్లను సేఫ్ హెవెన్గా బంగారం వైపు మళ్లిస్తున్నాయి. ఈ గ్లోబల్ పరిణామాల ప్రభావం హైదరాబాద్ సహా దేశీయ మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తూ బంగారం, వెండి ధరలు చరిత్రాత్మకంగా ఉన్నత స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయిలకు చేరుతున్న వేళ అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై సడలింపు సంకేతాలు, డాలర్ ఇండెక్స్ బలహీనపడటం, అలాగే చైనా, రష్యా, భారతదేశం సహా అనేక కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయనే వార్తలు గ్లోబల్గా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యూరప్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అలాగే ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్య మార్గాలపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఇన్వెస్టర్లు భారీగా సేఫ్ హేవెన్ అసెట్గా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ఆర్థిక స్థిరత్వం, ద్రవ్యోల్బణ నియంత్రణపై కీలక వ్యాఖ్యలు చేయగా, ఆస్ట్రేలియా, యూరోప్ దేశాల నేతలు కూడా వడ్డీ రేట్ల విధానంలో మార్పులు సూచించడంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రంగా స్పందించాయి. ఈ ప్రభావంతో భారత్లోనూ ధరలు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాల్లో జ్యువెలరీ డిమాండ్ పెరగడం, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో గోల్డ్ అట్ రికార్డ్ హై, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2026 అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతుండగా, గోల్డ్లలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయనే వార్తలు కూడా వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత ఊగిసలాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లు ఒకే అంశంపై ఫోకస్ అయ్యాయి. అదే బంగారం, వెండి ధరల చరిత్రాత్మక పెరుగుదల. అమెరికా డాలర్ బలహీనపడటం,
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, అలాగే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. ఫలితంగా సంప్రదాయంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు భారీగా డబ్బు ప్రవాహం పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు తాజా ప్రసంగంలో ద్రవ్యోల్బణం ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని చెప్పడం, యూరప్ దేశాధినేతలు ఆర్థిక మందగమనంపై ఆందోళన వ్యక్తం చేయడం, ఆసియా దేశాలు తమ కరెన్సీలను కాపాడుకునే ప్రయత్నాలు చేయడం, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ గోల్డ్ మార్కెట్ను మరింత వేడెక్కిస్తున్నాయి. ఇదే సమయంలో చైనా, రష్యా, టర్కీ, భారత్ వంటి దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. డాలర్పై ఆధారపడకుండా ఉండేందుకు చాలా దేశాలు తమ ఫారిన్ రిజర్వ్స్ లో గోల్డ్ వాటాను పెంచుతున్నాయి. ఇది రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు ఇంకా ఎగబాకే అవకాశాలున్నాయనే సంకేతాలను ఇస్తోంది. మరోవైపు గోల్డ్ లలోకి కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగిన ప్రతిసారీ బంగారానికి డిమాండ్ ఎలా పెరుగుతుందో ఇప్పుడు కూడా అదే దృశ్యం కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ ప్రభావంతో ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ఈ రోజు హైదరాబాద్ బంగారం మార్కెట్పై ఒక విచిత్రమైన నిశ్శబ్దం పరుచుకుంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక పేలుడు దాగి ఉందనే భావన పెట్టుబడిదారుల్ని గుబులెత్తిస్తోంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సునామీకి ముందు అలలు నెమ్మదిగా వెనక్కి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం తిరిగి వేగం పెంచడం, స్టాక్ మార్కెట్లు ఒక్కరోజులో లక్షల కోట్లను తినేసే విధంగా వోలాటైల్ అవ్వడం, రాబోయే అధ్యక్ష ఎన్నికలపై అక్కడి పెట్టుబడిదారులు భయంతో గడగడలాడటం, ఆల్ టుగెదర్ ప్రపంచ ఫైనాన్షియల్ సిస్టమ్ను ఒక అనిశ్చితి అగాధంలోకి నెడుతున్నాయి. ప్రపంచం మొత్తం కాలుతున్న అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక తుఫాన్లే కారణం. అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెరుగుతున్న డెఫిసిట్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, డాలర్పై నమ్మకం తగ్గిపోవడం, చైనా ఎగుమతులు ఒక్కసారిగా కుప్పకూలి, ఫ్యాక్టరీలు మూతపడటం, యూరప్ మాంద్యంలోకి జారిపోతూ జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా ఆర్థికంగా ఊపిరాడకపోవడం, మధ్యప్రాచ్యంలో గాజా, ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు, యెమెన్ ప్రాంతంలో రెడ్ సీ షిప్పింగ్పై దాడులు, చమురు సరఫరాలో అంతరాయం ప్రపంచ మార్కెట్లను భయంతో వణికిస్తున్నాయి. అదే సమయంలో చైనా, తైవాన్ ఉద్రిక్తతలు పసిఫిక్ ప్రాంతాన్ని అగ్నిగోళంలా మార్చుతుంటే, నాటో బలగాల కదలికలు రష్యాను మరింత దూకుడుగా మారుస్తున్నాయి. యుక్రెయిన్ యుద్ధం 3వ సంవత్సరంలోకి వెళ్లి యూరప్ను శక్తి సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఆల్ టుగెదర్ ఒకే హెచ్చరిక చేస్తున్నారు: ద బిగ్గెస్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టార్మ్ ఆఫ్ ద సెంచరీ ఇస్ కమింగ్. అంటే రాబోయే రోజుల్లో కరెన్సీలు, స్టాక్స్, బ్యాంకింగ్ వ్యవస్థలపై భారీ ఒత్తిడి తప్పదన్న సంకేతం. ఇదే సమయంలో ఆసియా మార్కెట్లలో జపాన్ యెన్ కుప్పకూలడం, దక్షిణ కొరియా వోన్ బలహీనపడటం, పలు దేశాల్లో రాజకీయ అస్థిరతలు పెట్టుబడిదారుల్ని భద్రమైన ఆశ్రయం కోసం పరుగులు పెట్టిస్తున్నాయి. క్రిప్టో మార్కెట్ ఒక్కరోజులో 18% కుప్పకూలి, స్టాక్ మార్కెట్లు రోలర్ కోస్టర్లా ఊగిపోతుండగా, ప్రపంచ కేంద్ర బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేస్తున్నాయి. భారత్, చైనా, టర్కీ వరుసగా తమ గోల్డ్ రిజర్వులను పెంచుతూ డాలర్పై ఆధారాన్ని తగ్గిస్తున్నాయి. ఈ గ్లోబల్ అగ్నిపరీక్షలో ఒక్క లోహం మాత్రమే తలెత్తి నిలబడింది, అదే బంగారం. స్టాక్స్ కూలిపోతున్నా, కరెన్సీలు క్షీణిస్తున్నా, రియల్ ఎస్టేట్ నిశ్శబ్దంగా పడిపోతున్నా, ఈవెన్ దెన్ గోల్డ్ ఇస్ ఎక్స్ప్లోడింగ్ లైక్ అ రాకెట్. ఈ ప్రభావం నేరుగా భారత మార్కెట్లో కనిపిస్తోంది. ముంబై బులియన్ మార్కెట్ ఆల్ టైమ్ హై దాటుతోంది. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ ఆల్ సిటీస్ లో ధరలు రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. హైదరాబాద్లో అయితే పరిస్థితి మరింత భావోద్వేగంగా మారింది. పెళ్లిళ్లు దగ్గర పడుతున్నాయి. తల్లిదండ్రుల మనసుల్లో భయం కాదు, బాధ్యత. అందుకే యువత డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్స్, ఎస్జీబీస్ వైపు పరుగులు పెడుతూ బంగారాన్ని స్టేటస్ కాదుగా చూస్తోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 1,47,200 రూపాయలుగా, ఢిల్లీలో 1,47,100 రూపాయలుగా, ముంబైలో 1,47,000 రూపాయలుగా కొనసాగుతున్న ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నిన్నటి ఉదయం వరకు కిలో వెండి ధర ₹2,45,000 స్థాయిలో ఉండగా అకస్మాత్తుగా పెరిగి ₹2,65,000 వద్ద ట్రేడవడం వ్యాపారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ధరల పెరుగుదలకు అమెరికాలో రాజకీయ అనిశ్చితి,
అధికార మార్పులపై ఊహాగానాలు, ప్రభుత్వ విధానాలపై స్పష్టత లేకపోవడం ప్రధాన కారణాలుగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న మార్కెట్ల నుంచి బయటకు. పక్కనే నిలబడి ఉన్న అమ్మ కళ్లలో మెరుస్తున్న ఆ చిన్న నీటి బొట్టు బాధ కాదు. కూతురిని కొత్త ఇంటికి పంపుతున్న ప్రేమ, త్యాగం, గర్వం కలిసిన భారతీయ భావోద్వేగం. ప్రపంచం అల్లకల్లోలంగా మారినా, యుద్ధాలు, రాజకీయాలు, ఆర్థిక తుఫాన్లు ఎంత రచ్చ చేసినా, భారత ఇంట్లో పెళ్లి అంటే అదే విశ్వాసం, అదే బంగారు కల, అదే మౌన తండ్రి త్యాగం. భారత్ విషయానికి వస్తే, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటం, అక్షయ తృతీయ, వరలక్ష్మి వ్రతం, నవరాత్రి వంటి శుభకార్యాల ప్రభావంతో జ్యువెలరీ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ ధరల పెరుగుదల కలవడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ మార్కెట్లో అయితే హోల్సేల్ మరియు రిటైల్ డిమాండ్ రెండూ పెరగడంతో ధరలు మరింత స్ట్రాంగ్ గా నిలబడుతున్నాయి. వెండి విషయానికి వస్తే, ఇది కేవలం ఆభరణాలకే కాకుండా ఇండస్ట్రియల్ మెటల్ కావడం వల్ల మరో కోణంలో కూడా ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో వెండి వినియోగం భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలు గ్రీన్ ఎనర్జీపై భారీ పెట్టుబడులు పెడుతుండటంతో వెండి డిమాండ్ రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు బంగారంతో పాటు వెండిని కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నారు. Gold is the new king of investments. Gold crosses all-time high. Is this the beginning of a global gold supercycle? వంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ షోలలో నిపుణులు బంగారం ధరలు ఇప్పటికీ ఖరీదైనవిగా కనిపించినా, గ్లోబల్ పరిస్థితులు చూస్తే ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే షార్ట్ టర్మ్ లో కొంత లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉందని, పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. మొత్తానికి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, యూరప్ నుంచి ఆసియా వరకు జరుగుతున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలన్నీ ఒకే దిశగా సూచిస్తున్నాయి. అదే బంగారం, వెండి ప్రాధాన్యం మరింత పెరుగుతుందనే విషయం. హైదరాబాద్ సహా భారతీయ మార్కెట్లలో ప్రస్తుతం కనిపిస్తున్న ధరలు కేవలం ఒక దశ మాత్రమే కావచ్చని, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద కదలికలు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మన భారతీయ సంప్రదాయంలో ఆభరణాలు కేవలం అలంకారమే కాదు. అవి భావోద్వేగాలు, అనుబంధాలు, తరతరాలుగా కొనసాగే విలువలు. చిన్నారి పుట్టినప్పటి నుంచి పెళ్లి, పండుగలు, శుభకార్యాల వరకు ప్రతి ముఖ్యమైన క్షణంలో జ్యువెలరీ ఒక భాగమై ఉంటుంది. అలాంటి అమూల్యమైన క్షణాలకు సరైన నమ్మకం, నాణ్యత, డిజైన్ కలిసిన ఒకే ఒక చిరునామా మీ నమ్మకమైన జ్యువెలరీ షాప్. ఇక్కడ ప్రతి ఆభరణం ఒక కథ. సంప్రదాయానికి ఆధునికతను జోడించి, క్లాసిక్ డిజైన్ల నుంచి ట్రెండీ కలెక్షన్ల వరకు విస్తృత శ్రేణి అందుబాటులో ఉంటుంది. పెళ్లి వధువుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్రైడల్ కలెక్షన్, పండుగల కోసం ఆకర్షణీయమైన టెంపుల్ జ్యువెలరీ, రోజువారీ వినియోగానికి లైట్ వెయిట్ ఆభరణాలు, అలాగే డైమండ్ సిల్వర్ ప్రత్యేక కలెక్షన్లు అన్నీ ఒకే చోట. మా జ్యువెలరీ షాప్ ప్రత్యేకత కేవలం డిజైన్లలోనే కాదు, నమ్మకంలో ఉంది. ప్రతి కస్టమర్ మా కుటుంబ సభ్యుడే అన్న భావనతో సేవలు అందిస్తాము. అనుభవజ్ఞులైన కారిగర్లు, నిపుణులైన సేల్స్ టీమ్, వ్యక్తిగత అభిరుచికి తగ్గ డిజైన్ సలహాలు, మీకు కావాల్సిన దాన్ని మీరు ఊహించిన దానికంటే అందంగా మలుస్తాము. పెళ్లి ఆభరణాలు ఎంపిక చేయడం ఒక పెద్ద బాధ్యత. అందుకే వధువు అందాన్ని మరింత మెరిపించేలా, సంప్రదాయం నిలబెట్టేలా, భవిష్యత్ తరాలకు గర్వంగా నిలిచేలా ప్రతి డిజైన్ను అత్యంత శ్రద్ధతో రూపొందిస్తాము. అలాగే పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, బహుమతుల కోసం ప్రత్యేక గిఫ్ట్ కలెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మా వద్ద కస్టమర్ సంతృప్తికే మొదటి ప్రాధాన్యం. కొనుగోలు చేసిన తర్వాత కూడా సర్వీస్, గైడెన్స్, దీర్ఘకాల అనుబంధం ఇవి మా ప్రత్యేకత. అందుకే ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్లీ మళ్లీ మా షాప్కే వస్తారు. తల్లిదండ్రుల నమ్మకం, యువత ట్రెండ్, వధువుల కళ, ఆల్ జనరేషన్స్ చాయిస్ ఇదే. మీ ప్రతి శుభకార్యాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే ఆభరణాల కోసం, మీ జీవితంలోని ప్రతి ముఖ్యమైన క్షణాన్ని గుర్తుండిపోయేలా చేసే డిజైన్ల కోసం ఒక్కసారి మా జ్యువెలరీ షాప్కి రండి. నమ్మకం కనిపిస్తుంది, నాణ్యత మెరుస్తుంది, సంప్రదాయం గర్వంగా నిలుస్తుంది. పెళ్లి అనేది రెండు కుటుంబాలను కలిపే పవిత్రమైన బంధం. ఆ మధుర క్షణాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసే అమూల్యమైన గుర్తు ఆభరణాలు. ప్రతి వధువు కలలు కనే మెరుపు, ప్రతి తల్లి కోరుకునే నమ్మకం, ప్రతి కుటుంబం ఆశించే గౌరవం,
All these come together at Sri Sambhavi Jewelers, మీ నమ్మకమైన సంపద భాగస్వామి. ఈ పెళ్లి సీజన్లో సంప్రదాయాన్ని ప్రతిబింబించే బ్రైడల్ కలెక్షన్లు, టెంపుల్ టచ్ డిజైన్లు, ఆధునిక లుక్ ఇచ్చే లైట్ వెయిట్ ఆభరణాలు, ఆకర్షణీయమైన డైమండ్ కలెక్షన్లతో ప్రతి వధువుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన అరుదైన శ్రేణి అందుబాటులో ఉంది. పెళ్లి ఆభరణాలు కేవలం అలంకారం కాదు, అవి తరతరాలకు నిలిచే విలువలు అన్న నమ్మకంతో ప్రతి ఆభరణాన్ని నాణ్యత, శ్రద్ధ, సంప్రదాయం కలిపి రూపొందిస్తున్నాం. మీ పెళ్లి రోజు మరింత మెరిసిపోవాలంటే, మీ కుటుంబ నమ్మకం నిలవాలంటే, మీ ఆనందం ఆభరణాల్లో కనిపించాలంటే ఈ పెళ్లి సీజన్లో తప్పకుండా ఎంచుకోండి. శ్రీ శాంభవి జ్యువెలర్స్, మీ నమ్మకమైన సంపద భాగస్వామి. మీ కలల ఆభరణాల కోసం ఈ రోజే మా షోరూంను సందర్శించండి. ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రేపటి మీ కుటుంబ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఆ నిర్ణయానికి సరైన చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కేవలం ఒక జ్యువెలరీ షాప్ కాదు, తరతరాలుగా నమ్మకాన్ని మోస్తున్న సంపద భాగస్వామి. హైదరాబాద్ కొత్తపేట్లో అష్టలక్ష్మి ఆలయం సమీపంలో ఉన్న శ్రీ శాంభవి జ్యువెలర్స్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 365 రోజులు మీకోసం తెరిచి ఉండే విశ్వసనీయ ఆభరణాల ప్రపంచం. ఇక్కడ ప్రతి ఆభరణం వెనుక నాణ్యత ఉంది, ప్రతి డిజైన్ వెనుక సంప్రదాయం ఉంది, ప్రతి కస్టమర్ వెనుక గౌరవం ఉంది. కాలం మారినా, పరిస్థితులు మారినా విలువ నిలిచేది బంగారం అయితే ఆ విలువకు అర్థం చెప్పేది శ్రీ శాంభవి జ్యువెలర్స్. కుటుంబ భద్రతకు, శుభకార్యాల ఆనందానికి, భవిష్యత్తు అవసరాలకు సరైన ఎంపిక ఇదే అని ఇప్పటికే వేలాది కుటుంబాలు నమ్మిన పేరు. మీరు కూడా ఈ మారుతున్న ప్రపంచంలో తెలివైన నిర్ణయం తీసుకోండి. విశ్వాసాన్ని ఆశ్రయించండి. సంపదకు సరైన దారిని ఎంచుకోండి. సంపద కోరుకుంటే బంగారం కొనండి. అదృష్టం కోరుకుంటే శ్రీ శాంభవి జ్యువెలర్స్ దగ్గరకు రండి. పసిడి అంటే శుభం, శుభం అంటే శ్రీ శాంభవి జ్యువెలర్స్. మీకు ప్రియమైన వారితో షేర్ చేయండి, ఎందుకంటే నమ్మకాన్ని పంచుకున్నంత మాత్రాన అది మరింత పెరుగుతుంది. మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి. 9848714403. మరిన్ని కొత్త డిజైన్లు, ఆభరణాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.